నమస్కారం అండి గురువు గారు. శ్రీమాత్రి నమః. గురువు గారు, మన ఇంట్లో ధనం నిలవాలంటే ఏం చేయాలంటారు? అవునమ్మా, ఇప్పుడు చాలా మందిని మనం చూస్తున్నాం. పాపం చాలా కష్టపడి సంపాదిస్తారు, కానీ ఆ ధనం అనేది గృహంలో నిలవకుండా ఉంటుంది. లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా చాలా గోప్యంగా ఉంచాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక స్త్రీని ఏ విధంగా అయితే మనం ఎంతో విశేషంగా ఆరాధిస్తామో, ఎంతైతే ప్రేమిస్తామో, ఎంతైతే భద్రంగా చూసుకుంటామో, అదేవిధంగా ఐశ్వర్యాన్ని కూడా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, విద్య, ఐశ్వర్యము, శక్తి, ఈ మూడు ఎవరు? విద్య అంటే సరస్వతి, డబ్బు అంటే లక్ష్మి, శక్తి అంటే గౌరీ. వీరు ముగ్గురు దేవతామూర్తులు, అమ్మవార్లు. ఒక స్త్రీని ఏ విధంగా అయితే బహుజాగ్రత్తగా మనం గృహాలయంలో నిలిపి ఆరాధిస్తున్నామో ఆ విధంగా ఆరాధించాలి. ఐశ్వర్యాన్ని కూడా ఎంతో పవిత్రంగా చూసుకోవాలి. ఒక స్త్రీమూర్తిని ఎంతైతే గౌరవిస్తామో, ఎంతైతే మర్యాదిస్తామో, ఎంత విశేషంగా పూజిస్తామో ఆ విధంగా ఐశ్వర్యాన్ని పూజించాలి. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, డబ్బు అనేది ఎందుకు అంటే ఎంజాయ్ చేయడానికి అన్నట్టు తయారైంది. ఆ విధంగా పూర్వం డబ్బు ఆ విధంగా వృధా చేసేవారు కాదు. ధనాన్ని ఎప్పుడు కూడా సద్వినియోగం చేస్తే వృద్ధి అవుతుంది, దుర్వినియోగం చేస్తే క్షయం అయిపోతుంది. ఇక్కడ సద్వినియోగం కంటే దుర్వినియోగం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ మనం చూస్తున్నాము, అవసరానికి మించినటువంటి వస్త్రాలు, అవసరానికి మించినటువంటి ఆహార పదార్థాలు, అవసరానికి మించినటువంటి పనివాళ్ళు, అవసరానికి మించినటువంటి వృధా ఖర్చులు, ఇవన్నీ ఏమైపోతుందంటే అలక్ష్మికి కారణమవుతున్నాయి. అంటే దరిద్ర దేవత తాండవించడానికి కారణం ఇవే. మనకి ఏదైతే అవసరమో ఆ అవసరానికి తగినట్టుగా మనం డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. అవసరానికి మించి వృధా ఖర్చులు పెట్టినట్లయితే అది అలక్ష్మికి ఆహ్వానం పలుకుతుంది. అంచేత వృధా అనేటువంటిది కాకుండా, ఒక రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా మన అవసరాలకి ఖచ్చితంగా మనం లక్ష్మీదేవిని వినియోగించుకోవచ్చు. అమ్మవారు ఏమీ కాదనదు. కానీ ఏ వస్తువునైనా సరే వృధా చేశామంటే, దాన్ని డస్ట్బిన్లో ఎక్కువ చెత్త మనం వేస్తున్నామంటే మాత్రము మనం వృధా ఖర్చు చేస్తున్నట్టే లెక్క, ఖర్చు పెడుతున్నట్టే లెక్క. అట్లాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. ఇది చాలా ప్రధానమైన అంశం అన్నమాట. అలాగే డబ్బు విషయంలోకి వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే, ప్రధానంగా ఇప్పుడు పిల్లలంతా బాగా జేబులో కనపడేటట్టుగా, ఇప్పుడంతే మనకి ఆన్లైన్లో వచ్చాయనుకోండి, గతంలో అంతా కూడా ఏం చేసేవారంటే జేబులో తెల్లగా చొక్కా వేసుకోవడం, దానిలో 2000 కాగితం బయటకు కనపడేట్టుగా పెట్టడం. అలాగే డబ్బు లెక్క పెట్టేటప్పుడు ఇట్లా లెక్క పెట్టేవాళ్ళు, అందరికీ కనపడేటట్టుగా డబ్బు లెక్క పెట్టేది. ఆ డబ్బుని అట్లా విసిరేది. ఆ విధంగా ఎప్పుడైతే లక్ష్మిని నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు కూడా లక్ష్మీ మన ఇంట్లో నిలవదు. అయితే లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, పూర్వం ఏదైనా ఉందనుకోండి, డబ్బు లోపలికి వెళ్ళి లెక్క పెట్టి పట్టుకొచ్చి ఇచ్చేవారు. పూర్వం చూడండి, గల్లా పెట్టి ఉండేది, ఇలా ఓపెన్ అయ్యేది, పెట్టి లోపల డబ్బు ఉండేది. ఇలా ఆ చెక్క అట్లా అడ్డొచ్చేది మన డబ్బుకి. నీకు ఎంత అవసరమో అంత డబ్బు లెక్క పెట్టి తీసి మూత వేసి ఆ డబ్బు ఇచ్చేవాడు. నీ దగ్గర ఎంత డబ్బు ఉందో అవతలాడే తెలియదు. అంచేత ఏమవుతుంది, నీకు అవసరమైన డబ్బే తీసి ఇచ్చేవాడు అనమాట. లక్ష్మీదేవి ఎప్పుడు రహస్యంగా లోపల ఉన్నది తల్లి. అలాగే పూర్వం చూడండి, ప్రత్యేకంగా డబ్బు దాచేటువంటి ప్రదేశం, ఒక ఇనపెట్టి, సేఫ్ అంటాం దీన్ని, పూర్వం ఇనపెట్టి అనేవాడు. ఆ ఇనపెట్టిని రహస్యంగా ఒక గదిలో పెట్టేవారు. ఆ పెట్టిని ఏం చేసేవారంటే కేవలం యజమానురాలు వీళ్ళు ఇరువురే ఓపెన్ చేసేవారు. ఆ ఓపెన్ చేసి డబ్బు ఇస్తున్నంతసేపు కూడా లక్ష్మీదేవి ఆ గృహంలో స్థిరంగా ఉంది. అలా కాకుండా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరూ కూడా ఏ బట్టలతో పడితే ఆ బట్టలతో ఓపెన్ చేసేయడము, ఏ కాళ్ళతో పడితే ఆ కాళ్ళతో వెళ్ళిపోవడము, అలాగే ఎవరు పడితే వాళ్ళు తీసేయడం. అలా తీసేయడం వల్ల ఏమైంది, లక్ష్మీ స్థానం అనేది ఎప్పుడైతే బహిర్గతం అయిపోతుందో లక్ష్మీదేవి అక్కడ ఉండదు. ఇప్పుడు లక్ష్మీదేవి కథ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. లక్ష్మీదేవి అందరిలోకి వెళ్ళిందట. వెళ్ళి, నన్ను భద్రం చేయగలవా, నన్ను రక్షించగలవా, నాకు చక్కగా నువ్వు కాపాడుకోగలవా అంటే మా వల్ల కాదన్నారట. ఒక వైశ్యుడింటికి వెళితే నేను రక్షిస్తాను తల్లి అని చెప్పి గల్లా పెట్టి చూపించి అందులో కూర్చోమని, నేను వచ్చేంత వరకు కదలద్దని చెప్పి వెళ్ళి నూతులు దూకి చనిపోయాడు. అది కథ చెప్తారన్న లక్ష్మీదేవికి సంబంధించి. అందుచేత వైశ్యుడింట్లో స్థిరంగా ఉండిపోయింది అమ్మవారు అని. ఎందుకంటే రూపాయిని అసలు వృధా చేయడానికి వైశ్యుడు ఇష్టపడాడు. ఎప్పుడు దాచడానికి ఇష్టపడతాడో తప్పించి వృధా చేయడానికి అస్సలు ఇష్టపడ్డాడు అనమాట. దేనికి? దైవ కార్యాలు, ధర్మ కార్యాలు, దానాలు, తర్వాత అట్లానే సేవా కార్యక్రమాలకి వినియోగిస్తాడు లక్ష్మిని. దాంతో వృద్ధి అవుతూ ఉంటుంది.
మనకి కావాల్సిన అవసరాలకు వినియోగించుకుంటూ ఉంటే మనల్ని కాపాడుతూ ఉంటుంది. మన ఐశ్వర్యం ఇంకా వృద్ధి అవ్వాలంటే కనుక దేవాలయాలు నిర్మాణం చేసేప్పుడు సహకరించడం, పూజా కార్యక్రమం మనమే విశేషంగా చేయడము, యజ్ఞాగాదికృతులు చేసేటటువంటి సందర్భాల్లో మనం సహకరించడము, ఇట్లాంటివి చేయడం ద్వారా లక్ష్మీదేవి వృద్ధి అవుతుంది. అలాగే దుర్వ్యసనాలు ఇప్పుడు చూడండి ఎంత భయంకరంగా తయారైపోయారంటే అసలు ఆడపిల్లలు కూడా ఇప్పుడు స్మోక్ చేయడము, తర్వాత డ్రింక్ చేయడము, ఇవన్నీ మనం చూసేస్తున్నాం, కామన్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ యొక్క ఐశ్వర్యము దుర్వినియోగము దుర్వ్యసనాల పాలవుతుందో లక్ష్మీదేవి ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. అలాగే ఇంకోటి ఏంటి, ఈ యొక్క లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా జూదంలో ఉపయోగించకూడదు. జూదం ఆడి కూడా ఇటీవల కాలంలో చూడండి అన్ని బెట్టింగ్లు ఎక్కువైపోయాయి. బెట్టింగ్ల ద్వారా బెట్టింగ్లు కాసేటువంటి వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవికి చాలా కోపం. చాలా సాధారణంగా మనం ఏం చూపిస్తాము, గౌరీదేవి కోపం అన్నట్టు చూపిస్తాం. కానీ ముగ్గురమ్మల్లోనూ లక్ష్మీదేవికి ఉన్నంత కోపం ఎవరికి లేదు. ఆవిడకి శుచి శుభ్రత ఎక్కువ, విపరీతమైన కోపం, రాజసం ఆవిడది. లక్ష్మీదేవి తాను రావాలనుకున్నప్పుడు మన ఇంటి తలుపు తట్టి మన ఇంట్లోకి వచ్చేస్తుంది. వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఆవిడ చెప్పి మరీ వెళ్ళిపోతుంది. ఆవిడ వచ్చేటప్పుడు ఆపలేము, మనం వెళ్ళేటప్పుడు ఆపలేము. లక్ష్మీదేవి విషయంలోనే బహు జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మీదేవి విషయంలోనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. లక్ష్మీదేవిని బహు జాగ్రత్తగా ఆరాధించాలి. ఆవిడ చాలా కోపం ఆవిడకి. అందుచేత లక్ష్మీదేవిని పరమ పవిత్రంగా చక్కగా వృధా కాకుండా, దుర్వ్యసనాల పాలు కాకుండా, బహిర్గతం కాకుండా రహస్యంగా ఎవరైతే కాపాడుకుంటూ ఉంటారో వాడిని లక్ష్మీదేవి స్థిరంగా కూర్చొని ఉంటుంది. ఇదే రహస్యం, ఏం లేదు. అలాగే గురువుగారు, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది అంటారు. సో అది పోవాలంటే ఏం చేయాలంటారు? అవునమ్మా, ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు ఏమైపోతుందంటేనమ్మా, మనము బాగా చక్కటి వస్త్రధారణ చేయడము, చక్కగా నగలు వేసుకోవడము, అలాగే మన కుటుంబం పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు చక్కగా పిల్లలంతా వృద్ధి అవుతూ ఉండడము, అలాగే మనకి మన ఇండ్లు కూడా చక్కగా దినదిన ప్రవర్ధమానం కావడము, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయనుకోండి, దృష్టి దోషం ఆటోమేటిక్గా పడిపోతుంది. అలాగే దృష్టి దోషం పడిపోయి మనకి ఏమైపోతుందంటే అది నరఘోషగా మారిపోతుంది. నరఘోషాల నరపీడగా మారిపోతుంది. ఈ నరపీడకి పరాకాష్ఠయే ఈ యొక్క నెగిటివ్. ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే కొంతమంది కళ్ళు పడ్డాయనుకోండి, పాలు పిండేటప్పుడు ఎవరైనా ఆవు పాలు తీస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే రక్తపు జారులు వచ్చేస్తాయి. వాటి దృష్టి అంత భయంకరమైంది అనమాట. అలాగే కొంతమంది ఇంట్లో అడుగు పెట్టాడు అనుకోండి, ఇల్లంతా మసి అయిపోతుంది. అలాగే ఇంకొంతమంది వచ్చి నువ్వు చాలా బాగున్నావు అంటే ఇంక మర్నాడు ఇంకా వాడు కోరుకోవడానికి 3 నెలలు పడుతుంది. ఫీవర్స్ వచ్చేస్తాయి, రకరకాలుగా ఇబ్బందులు వచ్చేస్తాయి. అలాగే ఎదుటవాడిని చూసి వారవలేని తనంతో ఏడుస్తారు వీళ్ళంతా లోపలికి. వాడు పెరిగిపోవడం, మనం ఇలా ఉండిపోవడం ఏంటి అని వాళ్ళు బాగా ఎక్కువ ఏడుస్తుంటారు అనమాట. ఇక కొంతమంది ఏం చేస్తారు, ఈ విధంగా దృష్టి దోషము అడుగు పెట్టడం వల్ల, స్పర్శ వల్ల, మాట్లాడడం వల్ల కాకుండా వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, మన అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి స్థితిలో యంత్ర తంత్ర ప్రయోగాలు చేసి కూడా వాళ్ళకి స్థితిని సర్వనాశనం చేసేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. అయితే ఇవన్నీ జరగకుండా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మన ఇంట్లో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రధానంగా నిత్యము దీపారాధన జరగాలి. తులసమ్మ తల్లి ఉండాలి ప్రతి ఇంట్లోనూ కూడా. అలాగే నిత్యము చక్కగా ఇల్లాలు కుటుంబ సభ్యులందరూ కూడా పూజ చేసుకోవాలి. ప్రత్యేకంగా త్రిశూలం ఇంట్లో పూజా మందిరంలో కనుక ఆరాధింపబడుతూ త్రిశూలానికి నిమ్మపళ్ళు 3 నిమ్మపళ్ళు గుచ్చడం ద్వారా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంట్లో లేకుండా చేసుకోవచ్చు. అయితే ఈ నిమ్మపళ్ళు వాటంతటా అవిగా ఊడి ఎగిరి పడిపోతుంటాయి. అప్పుడు నెగిటివ్ ఎనర్జీ దాడి చేసినట్టుగా మనం గ్రహించవచ్చు అనమాట. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం, నిమ్మపండుని ఆ పండు పెట్టకూడదు, మళ్ళీ కొత్త నిమ్మపండు పెట్టేసేయాలి. ఎప్పుడైతే నిమ్మపండు ఎగిరి పడిపోతుందో అప్పుడు ఆ ఒక వచ్చిన నెగిటివ్ ఎనర్జీని ఇది ఎదుర్కొన్నట్టు లెక్క అనమాట. అప్పుడు దాన్ని ఏం చేయాలి, ఆ నిమ్మపండు 3 తీసేయాలి, 1 తీసేయడం కాదు. 1, 2 వెళ్ళిపోతాయి, 3 కూడా తీసేసి మనం కొత్త పళ్ళు పెట్టేసుకోవాలి. అలాగే నిమ్మపండు కుళ్ళిపోతుంది అనమాట. ఆ కుళ్ళిపోయినప్పుడు కూడా ఆ నిమ్మపండు తీసేసి కొత్త దాన్ని పెట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా త్రిశూలానికి 3 నిమ్మపళ్ళు పెట్టడం ద్వారా మన ఇంట్లో పూజా మందిరంలో ఉండాలి. ఈ విధంగా పెట్టడం ద్వారా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంట్లో రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుందో అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే ఇక చెప్పలేనటువంటి విసుగు, నిస్సత్వ ఉన్నటువంటి మనం ఇప్పుడు బాగుంటాము, మరుక్షణం నిస్సత్వం వచ్చేసి నీరసం వచ్చి
మనం మంచం పెట్టేస్తాం అన్నమాట. అట్లా రకరకాలైన సమస్యలు, ఏ పని అనుకున్నా అవ్వకపోవడము, ఇది అయిపోయింది అని అనుకుంటే అది మన వెనక్కి తిరిగి వచ్చేసేయడము, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఈ రాకుండా మనం బహు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే మంత్ర యంత్ర తంత్ర ప్రయోగాలను కూడా అస్త్రరాజ్యమైనటువంటి ఈ త్రిశూలము దూరం చేసేస్తుంది. ఏ శక్తి కూడా త్రిశూలం ఉన్న చోట ప్రవేశించలేదనమాట. అంచేత త్రిశూలాన్ని మనం చక్కగా పూజామందిలో పెట్టుకోవడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని అతి సులభంగా బయటకు నెట్టేయచ్చు.